అత్తయ్ మమ్మీ ఎంత మోసమా అన్నయ్య అడవిలో ఆకులలములు మేసేవాడివి నీకెందుకురా మంత్రి కూతురు నువ్వు అడవిలో పులితోకతో ఆడుకోవచ్చు కానీ నగరంలో ఉండే పోలీసులాటితో మాత్రం ఆడుకోకూడదు నీ అరెస్టుతో ఈ అధ్యాయం ముగిసిపోయిందనుకోకు నువ్వు కోర్టు నుంచి జైలుకు వెళ్లేలోగా నా కూతుర్ని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపిస్తాను ఇన్స్పెక్టర్ ఈ నేరం నువ్వు చేశావా నా మొహం ఆ ఎస్ఐ మొహం పరీక్షగా చూస్తే ఎవరి ఫేస్ లో దొంగ పోలికలు ఎక్కువగా ఉన్నాయో మీకే తెలుస్తుంది యువర్ ఆనర్ ఇది కోర్టు అని గుర్తు పెట్టుకుని మాట్లాడు ఇది హార్ట్ అని మంత్రి గారు గుర్తుండుంటే ఈ కథ కోర్టుకు రాకుండా బొబ్బిలి గ్రామంలోనే పరిష్కారం అయ్యేది పోలీసుల్ని కొట్టడం నేరం అని నీకు తెలుసా పెళ్ళాం మీద మొగుడు చేయి చేసుకోవటం తప్పు కానీ పెళ్ళాన్ని కొట్టని మగాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కోర్టులో బిడ్డను తండ్రి కొట్టడం తప్పు కానీ కన్న బిడ్డల్ని దండించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కోర్టులో పోలీసుల్ని నేరస్తుడు కొట్టడం ఎంత తప్పు నేరస్తుడిని పోలీసులు కొట్టడం కూడా అంతే తప్పు బెయిల్ పేపర్తో స్టేషన్కి వెళితే సిగరెట్ లైటర్తో దాన్ని తగలబెట్టిన ఆ మనిషి పోలీస్ ఆఫీసరా పోలీసుల్ని తన ఇంటి కుక్కల్లా వాడుకునే రాజేశ్వరి గౌరవనీయులైన మంత్రా ఇది మనిషిని మనిషి దండించే విధానమా యువర్ ఆనర్ ఆ పోరాడేదో కోర్టులో తుత్తర మాట్లాడండి ఆడమంత్రి మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళా ఎలక్షన్ల ఆడోళ్ళోట్లు ఎట్లా పడతాయి పెద్దరప్ప టెలిఫోన్ ట్యాపింగ్ లో ఒక ముఖ్యమంత్రి ఆంగ్ల పత్రికలో ఇంటర్వ్యూ మూలంగా ఒక ఉప ప్రధానమంత్రి మంత్రి పదవులు వదిలిపెట్టిన ప్రజాస్వామ్య దేశమయ్యా మనది రాజేశ్వరి మీద చర్య తీసుకోవాల్సిందే ఐ హేట్ యు నువ్వు తల్లివి కాదు దయ్యానివి ఏడ్సావ్ ఇంకో 4 రోజులు పోతే ఈ దెయ్యమే నీకు దేవతలా కనిపిస్తుంది ఫోన్ రింగ్ అవుతుంటే అలా చూస్తూ కూర్చుంటారే తీయండి వాడికి ఏం శిక్ష పడిందో తెలుస్తుంది హలో అలాగా వాడికి ఏం శిక్ష పడింది శిక్ష పడింది వాడికి కాదు నీకు గవర్నమెంట్ మిషన్ ని సొంత పనులకు మిస్యూజ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారు నీ మంత్రి పదవి పీకతో మారేశారు అయిపోయిందమ్మా సర్వనాశనం అయిపోయింది వార్డు మెంబర్ నుంచి బోర్డు ప్రెసిడెంట్ చేసి ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశాను నిన్ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని నేను కన్న కళ్ళన్నీ కళ్ళలైపోయాయమ్మా ఆ రాజాగారు కోర్టులో వాగిన వాగుడు వల్లే ఇదంతా జరిగింది బాగా జరిగింది రాజా ఇప్పుడు పదవి పోగొట్టాడు ఈసారి జైలుకి పంపిస్తాడు వాళ్ళిద్దరూ మేజర్లే గనక వాడి ప్రేమ నిజమని నమ్మి రేపు కోర్టు వాళ్ళ పెళ్లికి అంగీకరించిందంటే మన బతుకు బండలైపోతుందమ్మా దీని వయసు ఇది అని కోర్టులో ఎవరు చెప్తాడు నేను చెప్తాను ఇంకా చూపులకు భయపడే రోజులు పోయాయి కావాలంటే నేనే చూస్తాను ఒక చూపు అమ్మా రాజేశ్వరి ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు 24 గంటలు తిరగకుండా దీనికి పెళ్లి చేయాలి చేయడానికి నేను సిద్ధమే కానీ పెళ్లి కొడుకు దొరకద్దు దొరకటమేమిటమ్మా నీ ఎదుర్కొండా ఉంటే వీడా ఈ వెదవకిచ్చి చేయడం కంటే ఆ వెదవకిచ్చి చేయడమే మంచిది ఇన్నాళ్ళకి కరెక్ట్ గా మాట్లాడాను నా కొడుకు వెధవ పదవి పోయిందన్న బాధలో నూరు జారావా పర్మనెంట్ గా నీ గుండెల్లో ఉన్న అభిప్రాయం ఇదే అబ్బా ఎందుకు ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ నా కూతుర్ని హోమ్ మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను నేను కళ్ళకన్నాను నీ పోస్టర్లకి మైదా పిండి రాసిన ఈ చేతులతోనే ఎదరివాడి పోస్టర్ల మీద పేరగొట్టాను రిగ్గింగులు చేసి దౌర్జన్యం చేసి నిన్ను గెలిపించింది కోటీశ్వరాల్ని చేల్చింది నీ అడుగులకు మడుగులొత్తింది ఈ ఆస్తంతా ఎవరికో దక్కాలని కాదు ఆ కొడుక్కి దక్కాలని అదే గనక జరగకపోతే ఎక్కడికి మీరు వచ్చేది రౌడీలు ఎప్పుడు మంత్రుల మాట వినరు నాలాంటి కంత్రిల మాట వింటారు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని లాక్కెళ్ళి కళ్యాణ మంటపంలో పెళ్లి జరిపించి అత్యంతలైంచడానికి తీసుకొస్తా లెక్కలరా
అక్కడికే పారిపోతాం. పైన కట్టపడండి. అదే త్వరగా టైర్ మార్చు. దిగండి. బతకాలంటే సంకెళ్ళి ఏమండి, అమృతరావు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానండి. ఏం చేయమంటావు? పెళ్ళాన్ని చెంపదెబ్బలు కూడా కొట్టలేని చేతులు ఇవి. నేనేమన్నా ర్యాంబోనా కట్లు తెచ్చుకోవడానికి? దెప్పటమ్మని ముందు బయటపడే మార్గం ఆలోచించండి. ఇదిగో నా జేబులో లైటర్ ఉంది కదా, తీసి. లైట్రా అంటే నాకు తెలియకుండా దొంగతనంగా సిగరెట్లు కూడా కాలుస్తున్నారా? నోర్మయ్, క్యాసెట్ వేకు. కాపురం కూతున్నా తీవ్రం దిగలేదు. ఆడపెత్తనం తంబళ దొరతనమని ఇన్నాళ్ళు నువ్వు పెత్తనం చేపెట్టే ఇలా తగలడింది. మాట్లాడకుండా జేబులో లైటర్ తీసి. చస్తాన తీక కొంచెం దగ్గరకు జరగండి. జరగలిగితే నువ్వు తీయడం ఎందుకు, నేనే తీద్దురుగా. ఏమైందండి? పంపటం ఉంది. ఏమండి? ఏమిటే ఏమండి? ఏమిటే ఏమండి? ఏమిటే? మంటలండి. తెలుసే, కాలిపోతామండి. తప్పదు మరి. మండిపోతుంది. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? అయ్యో, రాణి, రాణి, బాబు రాజా, వచ్చావా? తొందరగా కట్టదు. అదేమిటి రాజా, మేము చావు బతుకులో ఉంటే పట్టించుకోవే. మీరు చస్తే నాకేమిటి, బతికితే నాకేమిటి? నాకు కావాల్సింది రాణి. అలా ముంగిలా కూర్చుంటావే, అడుగు. ఆడదానివి నీకే ఇంత పౌరుషం ఉంటే మగవాడు వాడికి ఎంత ఉండాలి? నువ్వు అడిగితే కానీ వాడి కట్లు పడు. ఈ టైంలో లేట్ చేసావంటే లేటు రాజేశ్వరం అయిపోతావు, జాగ్రత్త. రాజా, ఇంతవరకు జరిగిందంతా మర్చిపో. మమ్మల్ని కట్టిపడేసి రాణిని తన కొడుకిచ్చి పెళ్లి చేసుకుంటానని మా అన్నయ్య బలవంతంగా తీసుకెళ్లాడు. మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, రాణికి పెళ్లి జరగకుండా ఆపు బాబు. పతిత కొడుకును చేసుకునే కంటే, అంతకురాలి కొడుకును చేసుకునే కంటే నీ అన్న కొడుకును చేసుకోవడమే మంచిదేమో. కట్నంగా రాష్ట్రాన్ని కూడా రాసివచ్చు. రాజా, నిప్పు దగ్గరికి వస్తుంది. నిప్పు పక్కనేగా ఇన్నేళ్లు బ్రతికింది. నీ అమ్మకడు మాట అడగవే కాపాడమని, లేకపోతే నీతో పాటు నేను తొస్తాను.